దుర్గమ్మకి నేనంటే గిట్టదాయే, నన్ను చిన్న చూపు చూస్తదాయే. గీ పెండ్లి సమయంలో నేనేమన్నా అన్నాననుకో మంచిగుండదు, ఆలోచించు మరి. గట్లాంటిదేమన్నా ఉంటే చెప్పేయ్, నీ కోసం వస్తా అంతేగాని కుడితిలో పడ్డది ఎలక, ఇప్పుడు చెప్పక తప్పదు, చెప్తాది. చెప్పు తులసి, గట్లాంటి పనేమన్నా చేసినావా? లేదక్కా, నేనలాంటి పనేం చేయలేదు. కాస్త నీరసంగా ఉండి నిన్ను రమ్మన్నానే కాని నేను బిందెలు మోయకూడదని కాదు. నీ ఇష్టం. నువ్వు రాకపోతే నేనే వెళ్ళి ఎలాగోలా ఇచ్చొస్తా అక్కా. పంచే మంచిగుంటది. అమ్మా, మీరీ బిందెలు తీసుకొని రండి. తీసుకుపోండి అమ్మా, తీసుకుపోండి, జల్దీ పోండి పోండి. అమ్మా, కంగారు పడకమ్మా, నాకేం కాదు. నాకొచ్చింది జ్వరమేగా. అది కాదమ్మా. ఇంకేం చెప్పకు, నువ్వు నిశ్చింతగా ఉండు, నే వెళ్ళొస్తా. అబ్బో సంబడం. మీ ఆస్తిలో మీ కొడుకులు యాదగిరి, పాండు, సీనయ్యతో పాటు ఈ కృష్ణకు కూడా సమాన వాటా చెందేలా పత్రాలు సిద్ధం చేశారు. అమ్మా, ఏయ్ ఆగవే. పోసే చిన్న పొద్దు, నీకు ఆ కృష్ణతో పెండి చేయిస్తానే. కృష్ణతో నా పెళ్ళా? అవునే పిచ్చిదానా, ఆ కృష్ణతో నీకు పెండి చేయిస్తా. రా జల్దీ పోదాం రా. అమ్మా, నీ పరిస్థితి తెలుసు కదా. నా గురించి నువ్వు ప్రాణం మీదకి తెచ్చుకోకమ్మా. పాల బిందెలు ఇవ్వకపోతే పెళ్ళే మాకిపోదు. కానీ నీకేమైనా అయితే మీ పెద్దమ్మ వస్తుంది, నువ్వింకేం మాట్లాడుకో, నన్ను వెళ్ళని. ఆగు తులసి, నేను కూడా వస్తానా. అవు తులసి, మనకి 1,00,000 గొడవలుండొచ్చు, కానీ మగ పెళ్ళోళ్ల ముందు లోకువైపోకూడదుగా. గదిగాక నువ్వు అంతగా అడిగినా రానని చెప్పినా, కానీ నువ్వు నీరసంగా పోతుంటే అయ్యో దుక్కలా ఉన్నా పోతే నష్టమేంది అనిపించినాది. గందుకే వస్తానా. పద పోదాం, పద పోదాం. రాయపద్దు. ఏంది ఇంకా గట్లనే నిలబడి చూస్తానా? ఇంట్లో ఆడాళ్ళందరూ కలిసిపోతే ఏడుగ్గా ఉంటది. పోదామని చెప్పిన దీనికి కూడా పద్దు అంటే రారాదు, పెండ్లి కూతురు. దీనికేమైంది? గందుకే దీన్ని కూడా పిలిచినా. సర్నా, జల్దీ పా. నడు నడు తులసి. మనలో మనం ఎన్ని తిట్టుకున్నా ఎన్ని అనుకున్నా మన ఇంట్లోనే. బయటికి పోయినాక ఐకమత్యంగా ఉండాలా, మన ఇజ్జత్ పోరాదు. జల్దీ నడు. నువ్వు రాయే బిడ్డ, నువ్వు రా, పోదాం. మీరేంది ఇంకా ఈయన నుంచున్నారు? నడుండ్రి. అరే జల్దీ నడుండ్రి, నడుండ్రి. ఏయ్ వాయించండి అయ్యా, వాయించండి వాయించండి. జల్దీ నడుండ్రి, నడుండ్రి, నడుండ్రి. అమ్మ అత్తమ్మ ఇంటికెళ్తుంది. అక్కడ నా పెళ్లి సీనితో జరగడం లేదు, కృష్ణతో జరుగుతుందని తెలిస్తే అమ్మ ఏమవుతుందో.
సినయ్య, అమ్మకు ఆ విషయం తెలియకుండా చూడు. ఎలాగైనా అమ్మని కాపాడు. సినయ్య, అమ్మకు ఆ విషయం తెలియకుండా చూడు. ఎలాగైనా అమ్మని కాపాడు. ఓ మనసా ఎదురీతే నేర్చుకో, ఓ మనిషి ఎదకోతే ఓర్చుకో. గొంతులో గరళాన్ని బంధించు ఈశ్వరుడు, గుండెలో బడబాగ్ని దాచుకొను సాగరుడు. కలిసిన రూపం నీవనుకో. ఓ ఓ మనసా ఎదురీతే నేర్చుకో, ఓ మనిషి ఎదకోతే ఓర్చుకో. ఎదురీతే నేర్చుకో, ఓ మనిషి ఎదకోతే ఓర్చుకో. గొంతులో గరళాన్ని బంధించు ఈశ్వరుడు, గుండెలో బడబాగ్ని దాచుకొను సాగరుడు. కలిసిన రూపం నీవనుకో. ఓ కిట్టయ్య, ఆగో. అమ్మ కోసం మాటిచ్చినాను కానీ అన్న కోసం ఈ పెళ్లి ఎట్టగైనా జరగకూడదు. ఎట్టా? ఏం చెయ్యాలి? కిట్టయ్య, నాకు మాటిచ్చినవే గాని పద్మావతిని పెళ్లి చేసుకోనీకి నీకు మనసొప్పడం లేదు కదూ. నాకు మాత్రం మనసొప్పి నీ దగ్గర మాట తీసుకున్నానా? నేను కేవలం నేనిచ్చిన మాట కోసం జీవితాలతో ఆడుకుంటలేను కిట్టయ్యా. పద్మావతి జీవితాన్ని నిలబెట్టనీకే ఈ ఇంటి కోడల్ని చేసుకోవాలనుకుంటున్నాను. మనసు వేరు, జీవితం వేరు కిట్టయ్యా. జీవితంలో ప్రతిదీ మనసు చెప్పినట్లే
మనసుకు నచ్చినట్లనే చెయ్యాలనుకుంటే జీవితం ముందుకు పోదు కిట్టయ్యా. గందుకే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను కిట్టయ్యా. రా. దుర్గా, ఏందిది? దుర్గా, ఏందిది? తోడి పెళ్లి కొడుకు కూడా కొత్త బట్టలు దొడుక్కోవాలత్తమ్మా, తప్పులేదులే. ఎందరికి ఆశ్రయము అందించిన నీ గుండెల్లో చోటింత మిగిలున్నదే. అందుకనే కష్టాలు ఎన్నొచ్చినా అవి నీ అండ కోరాయి అని నవ్వుకో. కొండంత భారాలే పూదండలనుకుంటూ బంధించు సంకెళ్ళే బంధుజనాలనుకుంటూ ఈ బాధలే బలముగా మార్చుకో. ఓ, ఓ, ఓ మనసా ఎదురీతే నేర్చుకో. ఓ మనిషి ఎదపోతే ఓర్చుకో. గొంతులో గరళాన్ని బంధించు ఈశ్వరుడు, గుండెలో బడవాగ్ని దాచుకొను సాగరుడు. కలిసిన రూపం నీవనుకో. ఓ, ఓ, తీసుకో దుర్గమ్మా. గిట్లీ గివి కూడా తీసుకో. ఏంది దుర్గమ్మ గట్ల చూస్తున్నావు? గందరూ పెండ్లికి ముందు పానకాల బిందెలు ఇస్తారు. మా ఇంట్లో మాత్రం పెండ్లికి ముందు పాల బిందెలిచ్చుడు మా ఇంటి ఆచారం అన్నట్టు. గందుకే ఇవన్నీ తెచ్చినాం, తీసుకో. ఏ లక్ష్మి, ఇడిదే. తీసుకో దుర్గమ్మ. తులసి నీరసంగా ఉన్నదిలే, గందుకే నే ఇస్తానా, తీసుకో. తీసుకోండి వదినమ్మా. నేనివ్వలేక అక్కతో ఇప్పిస్తున్నా. ఏమీ అనుకోమాకండి, తీసుకోండి. తీసుకో దుర్గమ్మ.
ఇడిదే. పాల బిందెలిస్తే మంచి జరుగుతుందని ఇట్లా తీసుకొచ్చినాం. ఏందే పోరిలు గట్ల చూస్తాండ్రు? గడబెట్టరండి పోండి. దుర్గమ్మ, ఆ పెండ్లి పనులన్నీ మంచిగా జరుగుతున్నాయా? ఆగుతాయా ఏంది? మొత్తానికి ఎట్టగైతేనే పద్మావతిని నీ ఇంటి కోడల్ని చేసేసుకుంటున్నావులే. వదినా, సీనయ్య ఎక్కడా? ఒక్కసారి పిలిస్తే పెళ్లి కొడుగ్గా ఉన్నప్పుడు చూడాలనుంది. సీనయ్య, దుర్గమ్మ, గానోటితోనే తోడి పెండ్లి కొడుకు గదే కిట్టయ్య లేడు? ఆ పోరని కూడా పిలు, నాకు కూడా చూడాలనిపిస్తాంది. కిట్టయ్య, సీనయ్య. ఏంది మీరంతా ఇంకా ఈయనే నుంచున్నారు? మాకొంచెం మాట్లాడే పనుంది, మీరు బయటికి పోండ్రి. పోండి తొందరగా. దుర్గమ్మ, నీ కోడలు పద్దు, ఈ చిన్న పద్దు పేర్లు ఒకటవుడే కాదు, వాళ్ళిద్దరిది ఒకే ప్రాణం, ఒకే జీవితం లెక్క. ఇద్దరు ఒకళ్ళొదిలి ఒకళ్ళు ఉండలేరు. ఇప్పుడైతే పర్వాలేదు గాని రేపొద్దున్న పెండ్లైనాక అట్లా కుదరదుగా. ఎట్టాగు పెద్ద పద్దు నీ ఇంటి కోడలైతాంది. ఈ చిన్న పద్దు ఇంకో ఇంటి కోడలేనాదనుకో, వాళ్ళిద్దరూ ఈడీడిగా బతకలేరు. గందుకే ఈ చిన్న పద్దుని కూడా నీ ఇంటి కోడల్ని చేసుకుంటే మంచిగుంటది. గదెట్లా? నా కొడుకు సీనయ్య చిన్నోడు కదా, గానికే పెళ్లి చేస్తానా? మరి ఈ పిల్లని ఎట్లా చేసుకోవాలా అని ఆలోచిస్తున్నావా? ఏం పర్వాలేదు దుర్గమ్మ, ఈ కృష్ణయ్య కూడా నీ చిన్న కొడుకు లెక్కేగా. మా చిన్న పొద్దుని ఈ కొడుక్కిచ్చి పెళ్లి చేసినావనుకో, నీ ఇంటి కోడలైతదిగా. గప్పుడు ఇద్దరి పద్మావతులు ఒకే ఇంట్లో కలిసి ఉండొచ్చు. ఏమంటావ్? ఇదంతా నీకు ఇష్టమైతేనే దుర్గమ్మా. దీన్ని అడిగినా కృష్ణని పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమేనా అని. ఇష్టమే అని చెప్పినది. ఏం కృష్ణ, నీకు కూడా ఇష్టమే కదా? పద్దు, గిట్లరా, ఈడ్నుంచో. చూడు ఎంత చక్కగున్నారో. దీనికే నీకు ఈడు జోడు కృష్ణ. కాస్త పొట్టిగా ఉంటది గాని పెట్ట కొంచెం కూత గనం అన్నట్టు ఇది అందులో కూడా తీసిపోలేదు కృష్ణ. నువ్వు కూడా దాన్ని ఇష్టపడతావు అనుకుంటున్నా. దీన్ని పెండ్లాడు నీకు ఇష్టమే అని చెప్పు కృష్ణ. సీనయ్య పద్మావతుల పెండ్లైనాక
వీళ్ళిద్దరి పెళ్లి కూడా చేసేద్దాం దుర్గమ్మ